హలో ఫ్రెండ్స్, నేను మీ రాజు హరి. ఈరోజు అయితే మాత్రం నేను కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. నేను ఇంకా రామతీర్థం కిందన పెద్ద గుడి ఉంటుంది అన్నాను కదా ఫ్రెండ్స్, అది చూద్దాం రండి. అదేమించో ఈ కింద గుడి ఏమించో రాముల వారి గుడి అంటారు ఫ్రెండ్స్. ఇక చాలా అంటే చాలా మంది భక్తులు గట్ట వస్తూ ఉంటారు. ఈ గుడికి చాలా అంటే చాలా పురాతనమైన హిస్టరీస్ కూడా ఉన్నాయి. చాలా అంటే చాలా పురాతనమైన గుడి ఫ్రెండ్స్. ఇక్కడ రండి, మనం వీడియో అయితే స్టార్ట్ చేస్తాం. మీకు ఫస్ట్ నుంచి క్లారిటీగా ఎండింగ్ వరకు అన్ని కూడా చూపిస్తున్నాం. మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తామా మీకు అర్థం అవుద్ది. ఇదైతే గుడి ఎంట్రన్స్ ఫ్రెండ్స్. ఇక వీళ్ళందరూ ఇక్కడ కొబ్బరికాయలు గట్ట కొడుతున్నారు కదా, అదైతే మాత్రం మొదటి మెట్టు అంటారు. ఇంకా అక్కడ కొట్టేసి మనం ఇది గుళ్ళోకులకి అయితే ఎంట్రన్స్ అవుతాం. ఇక లోపల అయితే చూడండి, చాలా అంటే చాలా బాగుంది. ఇదంతా కూడా మనకి స్టార్టింగ్ మన ఫస్ట్ ద్వారం నుంచి లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ ఏమించో టికెట్ కౌంటర్ ఉంటుంది. టికెట్ తీసుకుని మనం అయితే లోపలికి వెళ్ళొచ్చు. ఇక నేను మీకు కొండపైన చాలా అంటే చాలా మిస్టరీస్ అని చెప్పాను కదా, అవి అయితే చూడండి ఇక్కడ కటౌట్లో కూడా మీకు క్లారిటీగా చూపిస్తున్నారు. ఇక నేను చెప్పింది అయితే మాత్రం ఫేక్ అయితే కాదు ఫ్రెండ్స్. ఇక ఇదంతా కూడా నేను తెలుసుకున్నది మీకు అందరికీ కూడా చెప్తున్నాను. చూడండి ఒక్కొక్కటి క్లారిటీ కనిపిస్తాయి కదా, అవన్నీ కూడా నేను కవర్ చేశాను. ఇక ఈ గుళ్ళో నాకు నచ్చింది ఏంటంటే సీతారాముల కళ్యోత్సవం చేస్తుంటారు ఫ్రెండ్స్. అది చాలా అంటే చాలా గ్రాండ్గా చేస్తుంటారు. ఇంకా అప్పుడు ఏంటంటే ముత్యాలు, ఇక మణులు, ఇక అవన్నీ కూడా తలంబరాలను కలిపేసి ఇంకా జల్లుతూ ఉంటారు. ఇక ఇదేమంటో చూడండి ఫ్రెండ్స్, ఇక ధ్వజస్తంభము ఇది. దీని మీద అయితే మాత్రం మన రాముని గురించి గట్ట దాని మీద రాసి, ఇంకా ధ్వజస్తంభం మీద ఏంటంటే ఇంకా ఈ గుడి ఎప్పట్లో కట్టారు, ఇంకా ఎవరెవరు కట్టారు, అన్ని వివరాలు కూడా దాని మీద ఉంటాయి ఫ్రెండ్స్. అవి ఏంటంటే మీరు ఫోటో తీసుకుని గూగుల్లో స్కాన్ చేసినా ఏం చేసినా దాని వివరాలు అనేవి వస్తుంటాయి. దాని గురించి కూడా తెలుసుకోండి. మీకైతే మా మంచి ఇన్ఫర్మేషన్ అదైతే మాత్రం. ఇక ఇదైతే చూడండి ఫ్రెండ్స్, మీకు కనిపిస్తుంది కదా సెంటర్లోనే, అదే మెయిన్ గోపురం. అందులోనే మనకి మెయిన్ విగ్రహాలు ఉంటాయి. రాముడు, సీత, ఇక లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి ఉంటారు లోపల అయితే మాత్రం. ఇక నేనైతే మాత్రం బయటకైతే వచ్చేస్తున్నాం గుడి లోపల నుంచి. మన దర్శనం కూడా అయిపోయింది ప్రశాంతంగా. ఇక రండి ఫ్రెండ్స్, ఇక్కడ గుడికి సంబంధించి గుడి దగ్గరలోనే ఇక వచ్చే భక్తుల కోసం అందరి కోసం కూడా ఇక్కడ అన్నదానం ఏర్పాట్లు అయితే మనం చేస్తారు. ఇక నిత్యం అన్నదానం అయితే మాత్రం ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే మాత్రం మినిమం ఒక 200 మెంబర్స్కి అయితే మాత్రం డైలీ పెడుతూ ఉంటారు ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటది. ఏదో ఒక వెరైటీలు అలా చేంజ్ చేస్తూ మన దేవుడి ప్రసాదం అయితే వచ్చే భక్తుల కోసం అయితే మనం రెడీ చేస్తుంటారు మధ్యాహ్నం మాత్రం. కానీ చాలా అంటే చాలా మంది భక్తులు అయితే వస్తుంటారు ఫ్రెండ్స్. మినిమం ఒక 150 పైనే వస్తుంటారు డైలీ అయితే మాత్రం.